सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्तम। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య వికల భరద్వాజ మాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు డేగలపాలెం గ్రామంలో శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని మనం వివరించుకోబోతున్నాం. సాయినాథుని యొక్క తత్వము, సాయినాథు యొక్క జీవన విధానము మనం బాహ్యంగా చూస్తే ఒక విధంగా అనిపిస్తుంది, ఆంతరికంగా చూస్తే మరొక విధంగా అనిపిస్తుంది. బాహ్యంగా అంటే ఉంది, బాబా అంటే ఒక ముస్లింగా, ఆ కత్తిని చేసుకున్నట్టుగా, ఒక ఫకీర్గా అనిపిస్తుంది. ఆయన మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే ఏదో మామూలుగా మాట్లాడిన మాటలుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ లోతుగా పరిశీలిస్తే తప్ప ఆయన తత్వం మనకు అర్థం కాదు. ఆయన మాటలో ఉన్న ఆంతర్యం మనకు అర్థం కాదు. ఎవరైనా అంతే. ఇప్పుడు నా గురించి ఇంతకుముందు మీకేం తెలియదు. ఇక్కడ రావంగా కొంతమంది వచ్చేవారు, ఆ తర్వాత మరి కొంతమంది రావడం. అంటే ఏమిటి? నా గురించి మీరు లోతుగా ఎవరైనా ఎందుకు వస్తున్నాడు ఆయన, ఆయనకి ఏం పని ఇక్కడ, చెప్పడానికి ఏం ఉపయోగము, ఆయనకైనా డబ్బులు ఇవ్వాలన్నా అని ఎంక్వైరీ చేస్తుంటారు. ఎవరైనా అంతే. ఆయన డబ్బుల కోసం కాదండి, మామూలుగా వస్తాడు చెప్పబోతుంటాడు. అట్టయితే కాస్త పదం విందాం అని వచ్చిన వాళ్ళమే. నేనే అంతే. భరద్వాజ మాస్టర్ అంటే భరద్వాజ మాస్టర్కి నేను ప్రొఫెసర్గా లెక్చరర్గా ఉన్నాడు, ఆయన మామూలుగా ఉన్నాడు, ప్యాంట్ షాప్ వేసుకున్నాడు, ఆయన తిరిగి ఏది పోయేది అని అనిపించి ఉంటుంది. ఆ తర్వాత ఆయన లోతుగా ఆయన విషయం తెలుసుకోవడానికి ఉంది. ఓహో, ఇంత గొప్ప ఆయన అని అనిపిస్తుంది. ఎవరైనా సరే మన ఇంట్లో కొత్త వాడిస్తే ఇంటికి రాణిస్తామా? రానివ్వు. తెలిస్తే రాణిస్తాం. అట్లాగే ఇక్కడ బాబా తత్వం గురించి ఏదో బాబా అంటే ఒక దేవుడు, ఒక మహాత్ముడు అని భావన కాకుండా ఆయన ప్రతి మాటల్లో ఉన్న భావం ఏమిటి, ఎందుకు అలా మాట్లాడాడు, ఒకరెందుకు కసురుకున్నాడు, ఒకరెందుకు ప్రేమగా చూశాడు, ఒకరెందుకు కొట్టాడు అంటే దానికి అర్థం ఉంటుంది. ప్రతి వాగదానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ పాప తప్పు చేసింది, మీ పాపను కొడుతున్నారు. నేను వచ్చి ఏంటి గొడ్రాలే అటు కొడుతుంది బిడ్డనే అని నేనంటే ఎలా ఉంటుంది? నాకు కనబడింది ఏంది? మీరు మీ బిడ్డ కొట్టడమే కనబడింది. ఎందుకు కొడుతున్నారనే సంగతి నేను ఆలోచించుంటే ఇది కరెక్ట్, పిల్లలు తప్పు చేస్తే శిక్షిస్తున్నారు అంతే అనే భావన నాకు వస్తుంది. అట్లాగే ప్రతి ఒక్క విషయంలో కూడా మనము బాహ్యంగానే చూస్తున్నాం. ఆ బాహ్యంగా చూసుకోవడం వల్ల ఏమవుతుంది? కొంతమేరకు అర్థమవుతుంది. అలాగా లోతుగా పరిశీలించాలి. అది ఎవరి విషయంలో కూడా సరే. ఇప్పుడు రాముని పూజిస్తున్నాం, ఆ విధంగా పరిశీలించాలి. నువ్వు కృష్ణుని పూజించు, రాముని పూజించు, వినాయకుడిని పూజించు, హనుమంతుడిని పూజించు, లక్ష్మణుని పూజించు, సరస్వతిని పూజించు, ఎవరైనా పూజించవచ్చు కాక. కానీ ఆ నాంతగా తెలుసుకున్నాం అనుకోండి, అద్భుతమైన ఆనందాన్ని, పరమానందాన్ని మనం ఆస్వాదించవచ్చు. అట్లాగే ఇక్కడ బాబా లోతు గమనిస్తే మనకు ఒక ఇష్టం స్పష్టంగా అవుతుంది. ఆయన అక్కడ ఉన్నట్టే ఉంటాడు, ఎక్కడ విషయాలు చెప్తూ ఉంటాడు, మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఈ పక్కంతా నొప్పిగా ఉంది అంటాడు, నాకు నొప్పిగా ఉంది అంటాడు. ఎక్కడో ఒక ఆమె కడుపు నొప్పిగా ఉంటుంది. మనకేమనిపిస్తుంది? బాబా చూడండి అబద్ధాలు చెప్తున్నాడు, ఆయనకే నొప్పి, మామూలుగా మళ్ళీ మాట్లాడుతున్నాడే, నొప్పిని అబద్ధం చెప్పాడే అనిపిస్తుంది. అందుకని ఆయన ఎందుకు అనిపించాడని మళ్ళీ కాసేపు ఆయన సన్నిధి కొన్నా అనుకోండి, అప్పుడు కడుపు నొప్పి వచ్చింది, ఆయన మరిగిస్తాడు అనమాట. బాబా నాకు ఇసలు కడుపు దొరికిందంటే అప్పుడు అందుకన్నాడు బాబా అంటే ఆమె కడుపు నొప్పి ఉంటే ఈయన వరించాడా అంటే కొంచెం ఆలస్యంగా తెలుస్తుంది అన్నమాట. అట్లాగే ఆయన సన్నిధిలో ప్రతి క్షణం ఉన్నాం అనుకోండి, ప్రతి ఒక్క విషయం కూడా మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకున్న వారికి వారి మాటల్లో అర్థాన్ని పిచ్చివాగులాగా ఉంటుంది. ఎవరికి అర్థం కాని వారికి. ఇప్పుడు మామూలుగా మాట్లాడుతుంటాడు, అలా మాలికన్నాడు, రాజశేఖర్ కన్నాడు, అది మాటలు అనిపిస్తాడు. ఇప్పుడు గొల్లగూడ వెంకటేశ్వర ఉన్నారు, ఆయన కూడా ఏమన్నాడు? చాగర యోగం, మంగళ యోగం, డుబుక్ అన్నాడు. ఏమర్థం అవుతుంది మనకి? చాగర యోగం, మంగళ డుబుక్ అన్నా, మనులనే గనులనే అది ఇది అనే ఎవరికి ఏమర్థం అవుతుంది? అది అర్థం చేసుకునేవాడైతే అర్థమవుతుంది. చాకర యోగం, మంగళ యోగం అన్నాడు.
ఇక్కడ యోగం అంటే ఏంటి? పరిపరివిధాల మనసుని ఒక దగ్గర కేంద్రీకరింపడం. చాకల యోగం, చాకలి గడిద ఒక యోగము అంటే ఒక సాధన. ఇప్పుడు చాకల వాడు ఏం చేస్తాడు? చాకవాడు పని మురికి పట్టిన బట్టలు వదులుతాడు, బట్టలు వదులుతాడు, మురికి పట్టిన బట్టలు వదులుతాడు. అదనమాట. మురికి పట్టిన బట్టలు వదులుతాడు, తెల్లగా చేస్తాడు. అలాగే అది ఒక యోగం. ఈ మురికి పట్టిన మనసుని తెల్లగా చేసేది ఒక యోగం. అంటే చాకలవాడు చేసేది కూడా అదే అని అర్థం చేసుకున్నాడు. ఓహో, ఇంత అర్థం ఉంది ఇందులో అని మనకు అనిపిస్తుంది. అర్థం కాని వాడికే అది పిచ్చి మాటలుగా అనిపిస్తుంది, పిచ్చివాగుడు అనిపిస్తుంటుంది. భావగర్భిత పరిభాషతో ఆయన మాట్లాడేవాడుకుంటే దాంట్లో అద్భుతమైన నీతి కథల రూపంలో ఒక సద్భావన కలిగి ఉంటుంది. ఒక కథ చెప్పాడంటే అందులో మోరల్ ఉంటుంది. అది ఏదైనా కాదు, ఒక లీల చేశాడనుకోండి, అందులో ఒక నీతి ఉంటుంది. ఇప్పుడు బాబా ఒక పలహారం నుంచి పెట్టాడు, నేను తిన్నాను రా అన్నాడు. యాడ తిన్నావు బాబా అంటే ఆ చీమల రూపంలో ఈగల రూపంలో నేను తిన్నాను రా అన్నాడు. మాకు ఎలా అనుభవం అవుతుంది అనుకున్నప్పుడు వాడికి అనుభవం వచ్చినట్టుగా తెలియజేశాడు. అంటే ఈ లీలలో మనకి ఏమర్థమవుతుంది? సర్వత్రా కూడా భగవంతుడు వ్యాపించి ఉంటాడు, అన్ని జీవుల్లో కూడా భగవంతుడు ఉంటాడు అనేది ఒక నీతి కదండి. అందుకని మహాభారత ప్రతి ఒక్కటో కూడా ఇట్లా నీతి కల్పితంగా ఉంటుంది. పైకి ఆయన ఏదో మామూలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు మామూలుగా బాబా అంతా దక్షిణ అడిగేవాడు, ఏడా బాబా డబ్బు ఇస్తారు సాయిక అని అనుకుంటారు చాలామంది, అంతే కదా. అంత డబ్బు అంటే అలాగే డబ్బు పిసాది పట్టుకునే దానికి ఇది మనం లౌకికంగా ఆలోచించే విధానం. ఆయన దక్షిణ అంటే ఏమిటి? శ్రద్ధ అని అర్థం. మరి మళ్ళీ దక్షిణ ఎందుకు కోరుకుంటున్నాడు అంటే పుణ్యాన్ని మనకి చేకూర్చి పెడుతున్నాడు. అర్థం చేసుకోవాలి, పుణ్యాన్ని మనకి చేకూర్చి పెడుతున్నాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అన్నీ ఉంది, నాకు పుణ్యం రావాలంటే నేనేం చేయాలి? ఎవరైనా రావాలి, వస్తే నేను వాడికి ఇస్తే నాకు పుణ్యం వస్తుంది. మరి నాకు పుణ్యం రావడం కోసంగా వాడు వచ్చాడు, వాడు రాకపోతే నాకు పుణ్యం రాదు కదా. అది చెప్పడం కోసంగా బాబా దర్శనం అడిగేవాడు. మనం అంటుంటాం బాగా కొంచెం మంది మార్పులతో లక్షాలతో కోట్లు డబ్బుంది అనుకోండి, ఒక మాట అంటాం మనం, ఏమంటాము? వాడు పెట్టి పుట్టాడు అంటే ఆ పదం అర్థం కదా. వాడు పెట్టి పుట్టాడు అంటే, పెట్టి పుట్టాడు అంటే వాడు పుణ్యాన్ని నాటికి దానం చేసి ఆ పుణ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. వాడు పెట్టి పుట్టాడు అంటారు కదండి. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కదండి. నాకు ఇప్పుడు పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. అంటే ఏంటి? పుణ్యం చేశారు కాబట్టి ఆ వచ్చే భర్త కూడా అది అనుకూలంగా ఉన్నాడు అంటారు. దానం కొద్దీ బిడ్డలు అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు సంతానం కలగడం కూడా పూర్వం దానం చేసేవాడికి పిల్లలు పడతారంటారు. అది మనకి ఆపాదించడం కోసంగా బాబా దక్షిణ అడిగేవాడు. అంతే బాబా చెప్పాడు, నీకు మీరు ఒకటి ఇస్తే నేను 10 ఇస్తా అన్నాడు, 10 ఇస్తే 10 రెట్లు ఇస్తా అన్నాడు. అంటే ఏంటి? బాబా డబ్బు దక్షిణ తీసుకున్న ఉద్దేశం ఏమిటి? మనకి పుణ్యాన్ని చేకూర్చడం కోసంగా చేస్తున్నాడు. ఇది తెలియకపోతే ఏడా బాబా డబ్బు పిసాది పెట్టుకున్నాడు ఆయన, పిల్లలందరూ డబ్బు అడుగుతున్నారు, బాబా పోతే డబ్బులు ఇవ్వాలా అని కూడా చెప్పడం. అప్పుడు ఆయన వస్తుంది, ఎవరైనా బాగా డబ్బులు అడుగుతాడు కావాలా అని ఆయన దర్శించకుండా వెళ్ళిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మనం చూసే దృష్టిని ఎలా ఉంటుందో ఆలోచించండి ఇక్కడ. అంటే దృష్టి కోణం ఎలా ఉంటుంది? మన ప్రత్యక్షంగా అంటే మనకి ఇంద్రియాలకి మనకి అనుభవం అవుతే తప్ప మనం నమ్మం, అంతేగాని మనకు అనుభవం కానిది లేదంట. అనుభవం కాకుండా కూడా అందులో జ్ఞానం ఉంటుంది, అంటే నిజం ఉంటుంది, సత్యం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమనుభవం అవుతుంది? ఇప్పుడు మనం ఏమంటున్నాం? చెమట పడతాం మనకి, ఏమంటాం ఇప్పుడు మనం? గాలి లేదంట, గాలి లేదంటాం. అమ్మా అంటాం, గాలి లేకపోతే మనం మాట్లాడతాం. గాలి మనకి అనుభవం కాలే, అందుకు గాలి లేదంటున్నాం. ఇప్పుడు ఏది నిజం ఇందులో? గాలి మనకి తగలడం
ప్రత్యక్ష అనుభవం. కానీ గాలి ఉండేది వాస్తవం. ఇప్పుడు గాలి మనం తగలేదు అనుకుంటున్నాం, గాలి లేకపోతే ఊపిరి అనిపిస్తాం, ఒక పక్షం ఉండగలం అసలు. కాబట్టి గాలి ఉండేది సత్యం. అంత మాత్రం గాలి లేదు కానీ చెప్పగలుగుతాం, గాలి నాకు తగలేదు అని చెప్పి బాగుంటుంది. అట్లాగే మహాత్ముల విషయంలో కూడా సరే, మన ప్రత్యక్షంగా కనబడినంత మాత్రాన అది అసత్యము అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ భావాన్ని లోతుగా పరిశీలించు. వారి మాటలు అర్థమైతే వారి తత్వం ఏదో మనకు అర్థమవుతుంది, వారి శక్తి ఏదో మనకి అవగాహన వస్తుంది. అప్పుడు వారిని ఆరాధించడంలో ఎంతటి దివ్యత్వం ఉందనే సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ బాబాను లోతుగా పరిశీలిస్తే తప్ప వారి మాటలు పిచ్చి మాటలు కాదురా నాయన, అందులో అర్థమైన మాటలు ఉంటుంది, అర్థమైన బోధ ఉంటుంది అని చెప్పడం ఉద్దేశం. లేకపోతే చూసేదంతా కూడా వినేదంతా కూడా అసత్యము అనే భావన వస్తుంది. ఇప్పుడు బాబా చూడండి, ఒక విషయాన్ని మనం, ఇదే పెద్దలు చెప్తారండి, ఒక విషయాన్ని మనం ఇంద్రియాల ద్వారా, అంటే ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మము, కాళ్ళు, చేతులు, వీటి ద్వారా అనుభవం అయితే దాన్ని ప్రత్యక్ష అనుభవం అంటారట. రెండవది మన కంటికి కనబడదు, అనుభవానికి ప్రత్యక్షంగా తెలుసుకోలేము. కానీ సత్యం ఒకటి ఉంటుంది, భూమి గుండ్రంగా ఉంది, తిరగతా ఉంది, కానీ మనకు అనుభవం కాలేదు. కానీ తిరగలేదని చెప్పగలమా? తెలుసు కాబట్టి ఇది పరోక్ష జ్ఞానం. ఒకటేమో ప్రత్యక్ష జ్ఞానం సార్, ఇంద్రియాలకు అనుభవం అయితే. ఇంద్రియాలకు అనుభవం కాకుండా పరోక్షంగా తెలుసుకునే సత్యం ఉంది, అది పరోక్ష జ్ఞానం. ఈ రెండు కాకుండా, ఇది ప్రత్యక్ష జ్ఞానం కాకుండా పరోక్ష జ్ఞానం కాకుండా, ఈ రెంటికి అంతర్గతంగా ఒక మనిషిలో అంతర్గత జ్ఞానం ఉంటుంది. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా కాదు. అంటే నువ్వు తెలుసుకో, నీ లోపల ఒకటి ఉంది తెలుసుకో, అది తెలుసుకోవడమే సస్వరూప జ్ఞానం అంటారు. అది ఏంటి అని అంటే, మనం నిద్రపోతున్నాం, నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేస్తానే బాగా నిద్రపోయినా అంటాం. బాగా నిద్రపోతే నువ్వు కడుపు మూసుకున్నావు కదా, నీకు బాగా నిద్రపోయి ఎలా తెలిసింది అంటే, బాగా నిద్రపోయి తెలిసినాడు ఒకడు ఉన్నాడు అనమాట లోపల. భలే కళ వచ్చిందండి, ఆ కళలో నేను హైదరాబాద్ పోయాను, ఎలా ఉందో ఆడ పడుకుని ఉంటివే, నువ్వు హైదరాబాద్ మీకే తెలిసింది. అర్థమైంది మనకు. అంటే ఇవాళ తెలుసుకుని ఒకడున్నాడు, రే లోపల ఒకడున్నాడు రా అని తెలుసుకోవడం సస్వరూప జ్ఞానము. నన్ను తెలుసుకోవడం సస్వరూప జ్ఞానము. అంటే ఇంద్రియాలు లేదు, ప్రత్యక్షంగా చూడలేదు, కానీ తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడే, అది సస్వరూప జ్ఞానము. ఆ జ్ఞానం తెలుసుకోవడమే మనకి దేవుడికి భేదం లేదు, జీవుడికి దేవుడికి భేదం లేదు, అభేద స్థితి, ఇద్దరు ఒకటే. నాలో ఏమైతే అది ఉందో అది అదర్లో ఉంది అని తెలుసుకోవడమే సస్వరూప జ్ఞానము. నాలోనే భగవంతుడిని నడిపిస్తున్నాడు, ఇందులో నా ప్రమేయం ఏమి లేదు, చూసేది చూడలేకపోయేది తెలిసేది కాదు, నాలో ఉన్న ఒకనొక పరమాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు తెలుసుకోవడమే సస్వరూప జ్ఞానము. ఇదెవరు చెప్పాడు? జగద్గురు ఆదిశంకరాలు చెప్పాడు. ఆ ఆయనతో ఈ జ్ఞానాన్ని ఏమన్నారు అంటే అపరోక్ష అనుభూతి అని చెప్పాడండి ఆయన. పరోక్షం కాదు, అపరోక్ష అనుభూతి అని చెప్పాడు, ఆత్మానుభూతి అని చెప్పాడు. అది బాబాలో మనకు అనిపిస్తుంది. బాబా అక్కడే ఉంటాడు, ఇంకెక్కడో వెళ్ళినట్టుకుంటాడు. ఆ ఇక్కడే ఉండేది ఎక్కడోకి వెళ్ళేది ఏమిటి? ఆయన ఒక తత్వం అంతటా ఉంటుంది. అలాగే మనలో ఉన్న తత్వం అంతటా తెలుసుకోవడమే సస్వరూప జ్ఞానము. అది తెలుసుకుంటే బాబా అనే తత్వం సంపూర్ణంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు కొంచెం గజిబిజిగానే ఉంది కదా, అర్థమయ్యి అర్థం కరెక్ట్గా ఉంది. సరే, బాబా చిత్రంలో ప్రవేశిస్తాం. బాబా దౌతి అని క్రియ చేస్తాడు. అంటే ఏమిటి? పేగుడు వెళ్ళకెక్కి దాన్ని బాగా పులిమి తిరిగి మిగతాడు.
ఇది కదా. ఏముంది దాని అర్థం? బాబా పని చేశాడు, దానికి ఏంటి? బాబా భిక్షానికి పోయాడు, ఆహారం తీసుకున్నాడు, అయిన తర్వాత మళ్ళా టేబుల్ వడలు కట్టుకున్నాడు, దాని బాబు పులిమాడు, మళ్ళీ మింగేశాడు. దీనివల్ల మనకేం అర్థమవుతుంది? బాబా గొప్ప పేగులు బయట తీసే మళ్ళీ తిన్నాడు. ఇది ప్రత్యక్షం అంటే మన కంటికి కనబడేది. అదే పరోక్షంగా చూసుకుంటాం, మన తిరిగి కంటికి కనబడేది అనుభవం. కానీ ఇది ఒక యోగి, ఇది ఒక దౌతిది, యోగక్రియ. ఇది కొంతమంది సాధన చేస్తూ వస్తుంది, నాకు రాదు, నేను చేయలేను, వాళ్ళకి వస్తుంది అని తెలుసుకోవడం పరోక్ష జ్ఞానం. సస్వరూప జ్ఞానం ఒకటి ఉంది. అసలు ఎందుకు చేశాడు అని సంగతి. భిక్ష తీసుకుంటాడు. భిక్ష తీసుకుంటే ఏంటి? మన పాపాన్ని తీసుకున్నాడు అని చెప్తాడు కదండి. పాపాన్ని తీసుకున్నాడు, తిన్నాడు, మరి శుద్ధి చేసుకున్నాడు కదండి. అది చేశాడు. మళ్ళీ రేపు కాగేవాళ్ళు కదా, ఖాళీ మీ పాపలు వేసుకోవడానికి దాని మళ్ళీ కట్టాడు. పాపాలంతా బాగా పులిముకున్నాడు, తీసేసాడు. ఆ పేరు ఖాళీ అయిపోయింది, మళ్ళీ మింగేశాడు. మళ్ళీ అన్న తీసుకున్నాడు కదా, మళ్ళీ పాపంతో లోపల పోయా. లోపల పోతే పేగులు చెడిపోతాయి కదా, డస్ట్ లోపల ఉంటే చెడిపోతాయి కదా. ప్రతిరోజు మన కాలకృత్యాలు తీసుకోకపోతే మన పరిస్థితి ఏందా? కడుపు ఉబ్బోదా? ఇబ్బంది కదా. అది సంగతి అన్నమాట. దాని వదిలిపెట్టు కోసంగా బాబా దాన్ని పులి వేసి చెప్పేవాడు. ఇప్పుడు అర్థమైంది బాబా ఎందుకు అలా చేసేవాడు. అలాగే బాబా గోధుమ విసిరేవాడు. విసిరి ఊరు బయట చల్లేమన్నవాడు. మీరు బాబా చదివారు కదా. ఎందుకు చల్లమనేవాడు అంటే, రే ప్లేగ్ వ్యాధి వస్తుందిరా అందుకొని చల్లమన్నా అన్నాడు. ఒకరోజు ఇది చల్లగా 1911 సంవత్సరం అనుకుంటా. ఈ చల్లబడికి ప్లేగ్ వ్యాధి వచ్చేసాడు. వస్తే బాబాయ్ ఏమన్నాడు, రే నీ చల్ల ప్లేగ్ వ్యాధి వచ్చింది, కొంతమంది 7 మంది చచ్చిపోతారు అన్నాడు. అవి ఎట్ట బాబా అన్నారు. వెంటనే 7 బొబ్బులు ఆయన మీదకి వచ్చింది. వాదావలా ఇది భరించాడు. ఎంత అంతర్గతంగా ఉందండి, అర్థం అనుకుంటున్నాను. అంటే లోతుగా పరిస్థితి అంటే ఆయన పిచ్చి చేస్తుందిరా, పిచ్చి మాటలరా, పిచ్చి వాగుడు అనిపిస్తుంది. ఎందుకు మాస్టర్ గారు ఎందుకు మనకు అందించాడంటే బాబాయి తత్వాన్ని లోతుగా పరిశీలించండి. అప్పుడేముందంటే అవగాహన బాగుంది అనుకోండి, ఆనందం వస్తుంది, భక్తి పెరుగుతుంది, ప్రేమ వస్తుంది. అప్పుడు మనం చేసే పూజ సజీవంగా ఉంటుంది. ఆయన ఎదురు కూర్చున్నాడు రా అనే భావన మనకు వస్తుంది. అది పట్టమనే భావన మనకు రాదు. ఇట్లాగే ఒకరోజు బాబా మధ్యలో ఉన్నాడు. వెంటనే ఒక పళ్ళెం అంటే ఎగిరే పళ్ళెలని మనం టీవీలో పేపర్లు చూస్తుంటాం సార్, విన్నారు అది ఎగిరే పళ్ళెలు ఆకాశంలో అనిస్తాను. అది నేరు గిర్రం తిరిగి వచ్చి మసీదుకి వచ్చింది. వస్తాడు బాబాయ్ గడ మీద చట్కా పెట్టుకొని ఏదో మంత్రాలు మనం చెప్పినట్టుగా వేయాడు. అంత సరే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే బాబా అన్నాడు, ఒరే అతిథులు వచ్చారా అనేసి కొంచెం ఆహారం కలిసి అక్కడ పెట్టాడు. ఏంటి దీని అర్థం? మనకేం అర్థం అవుతుంది చూడు. ఒక్కొక్క సంఘటనే బాబా చెప్తున్నట్టే మన దాన్ని చదివి ఎంత మీద మెట్ల అప్పుడు అవగాహన చేసుకున్నాం. అదే కదా లోతుగా పరిశీలిస్తే తప్ప ఆంతరికంగా వారి యొక్క దివ్యత్వం మనకి అర్థం కాదు అని చెప్పడం. అది ఒకరోజు ఉన్నట్టుండి బాబా అన్నాడు. బాబా ఉన్నట్టంటే ఏదో కింద పడిపోతే బరువుని అలా పైకి లేపుతా లేపుతున్నాడు. ఇలా లేపినప్పుడు బాబా ఒంట్లో నుంచి నీళ్ళు తగడ కారిపోయింది. అంటే నీళ్ళలో మునిగి లేస్తే ఎలా ఉంటుందో అలా కారిపోయింది. ఎంత కారిపోయిందంటే ఆ మసీదులో బాగా నీళ్లు ఇంతవరకు మునిగిపోతుంది అన్నమాట. అంటే పాదాలు మునిగేంత నీళ్ళు వచ్చేది. ఏంది ఎందుకు ఎవరికి అర్థం కాదు. ఎంత సమడ పట్టినా కూడా ఎంతవరకు ఉంటుంది? ఈ హాల్ అంతా అంత నీళ్ళు వచ్చేంతకు ఉండదు కదా. అది చూసేటప్పటికి ఏమైందంటే తర్వాత వారి తర్వాత కూడా వచ్చాడు జహంగీర్ అని ఒకడు. బాబా నేను యుద్ధంలో పోతున్నాను, పడవ కెప్టెన్ అనమాట. ఆ పడవ మునిగిపోతామని శత్రువులు నన్ను బాంబులు వేస్తూ ఉన్నారు, నేను భయపడ్డాను. ఆ పడవ మునిగిపోతామంటే మిమ్మల్ని ప్రార్థించాను, ఆ పడవ అట్లాగే నన్ను కాపాడబడ్డాను. అంటే పడవ పైకి లేతే ఎలా ఉంటుందో అలా ఉండింది నాకు అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది అన్నమాట చుట్టుపక్కల ఉండేవాళ్ళని. ఆ సమయంలో బాబా ఆ విధంగా పడవని లేపాడు. లేకపోతే అదే పిచ్చి చేస్తారు అనుకుంటే నీళ్ళు కాలడం ఏంది అని అర్థం.
ఎంత చెమటగా ఉప్పుగానే ఉంటుంది, కానీ ఆ నీళ్లు సముద్ర ఉప్పులా మునిందంట అక్కడ ఉండేవాళ్ళకి. ఇప్పుడు సముద్రంలో పడవ మునిగిపోయినప్పుడు ఇంకా లేపినప్పుడు ఎలా ఉంటుంది అది? ఇలా ప్రతి ఒక్క అంశం మనం పరిశీలించాలనుకోండి, ఈ ఈ కోణంలో బాబాజీ చదవాలి. మాస్టర్ కథగా చదవద్దు. ఆ కథలోని అంతరార్థం ఏమిటి, ఎందుకలా బాబా చేసి ఉంటాడు, ఏమిటి ఆ కారణం? మనం చాలాసార్లు వివరించుకున్నాం. బాబా అన్నం వండేటప్పుడు చేయి పెట్టి చెప్పతాడు, చేయి కాలిందా? కారణం. ఒక బిడ్డని కాపాడేటప్పుడు దున్ను చేయి పెట్టాడు, అప్పుడు చేయి కాలింది. అప్పుడు ఎందుకు కాలింది, ఇప్పుడు ఎందుకు కాలేదు? ఈ కూడా ఆలోచించాలి. అంటే ఏంటి, ఆ బిడ్డ కర్మను ఆయన తీసుకున్నాడు, ఆ బిడ్డ పడే బాధ ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ధర్మం అది. తప్పు చేసిన వాడు శిక్ష పడాలి కదా. శిక్ష పడకుండా తప్పించాడు అనుకోండి, అప్పుడు ఆయన అధర్మం పడవుతాడు. అందుకని శిక్ష తప్పించకుండా ఆ శిక్ష తను తీసుకున్నాడు బాబా. అది ధర్మం. ఇట్లా అన్నీ కూడా ఆయన తీసుకున్నాడు అనుకోండి, అద్భుతం. బాబా అంటే ఏదో చాలా మంది వచ్చి ఆయన సాహిబు, ఆయన పూజించేది, ఆయన అల్లా మాలిక్ అంటున్నాడు కదా అంటూ మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. జనాలు వాళ్ళకి అవగాహన చేసుకోలేక పాపం, వాళ్ళు తప్పు పట్టకూడదు, వాళ్ళకి అవగాహన లేదు. లోతుగా పరిశీలిస్తే ఏ విషయం నాకు అర్థమవుతుంది, లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? తెలియడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏరోప్లేన్ పైన పోతా ఉంది, ఒకడు వచ్చా ఏరోప్లేన్ ప్రయాసం కదా, దీనికి పైకి పంపి చూస్తాం, అప్పుడు నేను నమ్ముతానంటే అట్లుంటుంది. దీన్ని పంపిస్తే నమ్ముతానంట. అప్పుడే వాడు కూర్చొని పెట్టాలా, కూర్చొని పెట్టి వాడికి సైన్స్ అంతా చెప్పి అలా చెప్తే అట్లాగా అని అంటాడు. అలాగే బాబా తెలుసుకోవాలంటే దగ్గరికి రా, బాబా ఏం చేశాడు చూడు, గమనించు. ఆయన మన ధర్మానికి విరుద్ధంగా ఏమైనా చెప్పాడా? చెబితే అప్పుడు చెప్పు, అప్పుడు కరెక్ట్ అవుతుంది. సరే వాస్తవాన్ని పక్కన పెట్టు, మనం నిర్ధారణ రావాలి కదా. అందుకని వివరించుకుంటున్నాం మాస్టర్, అందుకని ఇంత వివరిస్తున్నాడండి ఇక్కడ. ఒకరోజు బాబా ఏం చేశాడు, నా కాసుడు ఉంది కదా, ఇదే రాగి కాసుడు, అనా పావుల బేడ. అప్పుడు అనా పావుల బేడ అనేవాడు, అది మీకు ఎప్పుడు వినే ఉండరు, బేడలు పావలాలు అని. దాన్ని నేలకు రుద్దుతా ఉన్నాడు. రుద్దా, ఇది నాన్నది, ఇది కాకాది, ఇది బాబుది అని రుద్దాడు. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, యార మంచి కాసులు మీరు రుద్దాలని అనిపిస్తుంది. ఆయన చేసేది ఏంటి, మన పాపాన్ని అరగదీస్తున్నాడు, మన పాపాలని అరగదీస్తున్నాడు. అంటే ఏంటి, మన దుష్ట సంస్కారాన్ని ఆయన అరగదీస్తున్నాడు. ఇది లోతుగా పరిశీలించడం. ఇది నాలుగైదు చెప్పుకుంటున్నాం, ప్రతి ఒక్క సంఘటన కూడా. అది ఏ సంఘటన చూడు, ఈరోజు బస్సులో పాము వచ్చి చూసేవాలని అంటాడు ఒకడు, రోజు వచ్చి పాము చూసేవాలని అంటాడు, నేను చూడలేదంట. అప్పుడే పాము వస్తుంది, పాము వచ్చి నేరుగా వ్యక్తి మెడతోడు శివుడు మారిపడుతుంటుంది, శివుడు భయపడిపోతాడు, భయపడిపోతాడు అంటారు. పాము శివుడు భయం ఎలా ఉంటుంది? ఎందుకు భయం పడకూడదు? నువ్వు నేను ఒకటి అన్నప్పుడు భయం ఉన్నది, అది వేరు నేను వేరు అనుకున్నప్పుడు భయం ఉంటాం. అది బాబా చెప్పడం ఉద్దేశం. మనంత స్థాయికి లేదు, దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మనం ఋషులు తపస్సు చేస్తూ వింటాం కదా, అడవులు తపస్సు చేస్తుంటారు విన్నాం, సినిమాలో చూసాం. అక్కడే సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, జింకలు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, ఆశ్రమం ఉంటాయని చూస్తాం కదా. మరి అవి ఎందుకు పరస్పరం కొట్లాడుకోవు? కుందేలు చూస్తే పులు తినాలి కదా, జింకను చూస్తే సింహం తినాలి కదా, మరి ఎందుకు తినవు? అంటే వాళ్ళ మహత్యమా కాదు. ఆ తపస్సు చేసేవాడు ఎలా ఉంటాడంటే అందరిని ఒకే భావం చూస్తాడనమాట. వాడికి పులి అనిపించదు, జింక అనిపించదు. వీడు ఎప్పుడైతే ఈ మనసు ఇలా ఉంటుందో వాటికి కూడా అదే భావమే వస్తుంది. సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఎప్పుడైతే మంచి భావాలే ఉందనుకోండి, అందరిలో మంచే ప్రశిస్తుంది. ఇలా అర్థం కావాలంటే ఒక ఇంటికి పోయినాం అనుకోండి, అబ్బా ఉండాలనిపిస్తుంది. ఇంకో ఇంటికి పోయినాం అనుకోండి, అదేముండదు, మనకి పనికి చికాకుగా ఉంటుంది, ఇప్పుడు వెళ్ళిపోతాము. ఎందుకంటే ఆయన ఎప్పుడు గొడవలు ఇవి ఉంటాయి అన్నమాట. ఆ వైబ్రేషన్స్ ఆ స్థలంలో ఉంటుంది. మన ఎప్పుడు గొడవ వేసుకోబడేవాళ్ళు ఆ వైబ్రేషన్ వల్ల కాబట్టి ఏదో చికాకుగా ఉందండి పోయేస్తానండి ఇలా చేస్తాం. కొందరిలో మాత్రం ఉందామనిపిస్తుంది. అర్థమనుకుంటున్నా ఆ స్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి అవన్నీ కూడా అలాగే ఉంటుంది. ఏ జంతువులకు కూడా దీనికి ప్రత్యక్షంగా చూడాలంటే తిరువన్నామలై
అరుణాచలం ఉంటారు కదా, రమణ మహర్షి ఆశ్రమం ఉంది అక్కడ. ఆ రమణ ఇప్పటికి కూడా సరే ఆడ నెమలు ఉంటాయి, ఆడ పాములు మనకు కనబడి తిరుగుతూనే ఉంటాయి, కుక్కలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, కోతులు ఉంటాయి, అన్నీ అక్కడే ఉంటాయి, బాతులు అన్నీ ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కోతి కుక్క పడుతుందా, బొబ్బు అరస్తాయి కదా, అని మామూలుగానే ఉంటాయి అంతే. చూడాలంటే రమణ శాస్త్రము. ఆ తత్వం లోతుగా చూస్తే కదా అర్థమవుతుంది. దగ్గర పోయి అరుణాచల ఆశ్రమం చూస్తే నాకు అర్థమవుతుందా, లేదా మీరేమంటారా పిచ్చేవాళ్ళు అంటారు, అంటారంట. కుక్క మనం చూస్తే కుక్క కోతి అరుచుకుంటారు, అరుచుకోమ్మ నువ్వు అబద్ధం అంటావు. లేదయ్యా నువ్వు వెళ్ళి చూడు అంటే నువ్వు చూసి వచ్చిన తర్వాత నిజం అనిపిస్తుంది. అట్లాగే బాబా విషయంలో లోతుగా పరిశీలించు. లోతుగా పరిశీలించావంటే నీకే అవగాహన వస్తుంది అని చెప్పడం ఉద్దేశం. ఒకసారి బాబా దగ్గరికి ఒక అనారోగ్యంతో ఒకరిని తీసుకొచ్చారు. బాగా సీరియస్ కేసు, అంటే క్యాన్సర్ పేషెంట్ అనుకుందాం. తీసుకొచ్చిన తర్వాత బాబా ఏదైనా కాపాడు అంటాడు. బాబా మౌనంగా ఉంటాడు. అది కాదు బాబా ఏం చేయాలంటే బాబా మాట అంటాడు, అతడు ఎలా సస్తాడండి, రేపటికంతా తిరగతాడన్నాడు, తెల్లారితేనే మళ్ళీ బతకతాడన్నాడు. అతడు అది ఎలా సస్తాడు, తెల్లారితే అతను బతకతాడన్నాడు. మనకేమైనా ఆశ పుట్టిందా, అంటే తెల్లని బతికిపోతాడు అనుకోండి. పక్కన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత కోపం అందరికా అనవసరంగా ఆశ కల్పించాడు ఈయన అని ఆయన కలిగిపోయి ఆయనకి రావడే మానేశాడు. ఆ తర్వాత వాళ్ళ కళ్ళలో కనబడి బాబా ఆ చనిపోయినాడే వాడు ఊపిరితిత్తులను తీసి చూపించాడు. బాగా కుళ్ళిపోయి ఉండదు. ఒరే ఇంతటి బాధ నుంచి నేను వాడిని విడుదల చేశాను రా అని బాబా చెప్పాడు. అంటే ఇప్పుడు అర్థమైంది, ఒరే అంత బాధ విడుదల చేసేదానికి బాధగా వెళ్ళాడే కానీ ఇంక వేరేది కాదు. మళ్ళా తిరిగి బతకతాడన్నాడు కదా, వాస్తవం. ఈ శరీరం వదిలిపెట్టేశాడు, ఇంకో శరీరంలో గెలిపినాడు వాడు, బతికినట్టే కదా. ఈ ఇంట్లో అద్దె గొప్పలో ఉన్నా నేను, ఇది కానీ ఇంకొక అద్దె గొప్పలో పోయినా అంటే ఉన్నానా లేదా అద్దె గొప్పలోనే కాదు, ఇల్లు మారిందంతే, అదే ఇలాంటి శరీరం మారిందంతే. అది బాబా చెప్పిన అంతరార్థం. మనకి అది బాహ్యంగా అనిపిస్తుంది మనకి. అంటే దీన్ని బట్టి అది అయిన తర్వాత వాళ్ళు బాబా దగ్గరికి రావడం ప్రారంభించారు. అంటే దీన్ని బట్టి ఏమిటి, అతడు మళ్ళా జన్మకు రావాలన్న భావంతో బాబా ఆ మాటలు అన్నాడు. తెల్లారితే అది బతకతాడరా ఎందుకు అనేసి. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో చూసుకుంటే ఒకేసారి వాళ్ళ యొక్క మాటలు చేతలు ఎలా ఉంటుందంటే ఎంతోమందికి ఎంతో వ్యక్తులకి మేలు చేసే విధంగా ఉంటుంది, ఎంతోమందికి మేలు చేసే విధంగా ఉంటుంది. అక్కడే ఉంటాడు, ఎక్కడో దప్పి చస్తా ఉంటాడు, అరే వాళ్ళకి చస్తా అంటాడు, నీళ్ళకి చస్తాను నీళ్ళు ఇస్తాడు. ఒక బండి కింద పడిపోతూ ఉంటాడు, మరి వాడిని చావనిస్తానా అని అంటూ ఉంటాడు. మరి పలానా దగ్గరికి వెళ్ళానురా వాడిని మూతలాగా పంపించానురా అంటాడు. అంటే ఏంటి, ఉండేది అక్కడే ఉంటాడు, అన్నీ తిరుగుతూ ఉంటాడు. అందుకే ఒకసారి అంటాడు, ఒకసారి బాబా అన్నాడు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడుంది, నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడ ఉంది. ఎంత లోతుగా అర్థమవుతుంది ఇక్కడ. నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నా, ఈ ప్రపంచం ఎక్కడ ఉంది. నువ్వున్నా నేనున్నా ఈ ప్రపంచం ఉన్నా ఒకనొక చైతన్యంలోనే ఇమడబడి ఉంది. ప్రతి ఒక్కటి పంచభూతాల యొక్క తత్వంతో ఇమడబడి ఉంది. మీరైనా పంచభూతాలే, నేనైనా పంచభూతాలే, ఈ ప్రపంచం అంతా కూడా పంచభూతాలే అని భావన వచ్చింది అనుకోండి, ఏకత్వం ఉంటుంది. అంటే ఉండేది రెండు కాదు ఒకటే అనే భావన ఉంటుంది. అది దీని అర్థం. కానీ బాబా పిచ్చి మాట మనకు అనిపిస్తుంటుంది. ఒకసారి బాబా అన్నాడు, ఇది నా ఇల్లు మాత్రమే, బాబా చెప్పిన మాట, నేను ఇప్పుడు ఇక్కడ లేను, నా గురించి ఇక్కడ తీసేస్తాడు అన్నాడు. ఇది అర్థం ఏంటి, ఇది ఇల్లే బాహ్యం, ఇందులో నేను లేను, నన్ను నుంచి వేరు చేశాడు ఆయన. అంటే ఏంటి, ఈ శరీరమే నేను, బాబా అంటే శరీరమే మాత్రం కాదు, నేను సర్వగతుడిని, సర్వగత చైతన్యాన్ని నేను అని చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. నా గురువు నన్ను ఇందులో తీసేశాడు అంటే నేను అనేది లేదు, నేను ఉంటేనే నాదనే పదం వస్తుంది.
మీకు అర్థం కావాలంటే, ఒక రాజుగారు ఒక సాధువుని దర్శించడానికి వచ్చాడు. తలుపు తట్టాడు. ఎవరయ్యా అన్నాడు లోపల సాధు. నేను అలా రాజ్యానికి రాజుని అన్నాడు. నేను చచ్చిపోతే రారా అన్నాడు. ఇచ్చి వాడు వెళ్ళిపోయాడు. మళ్ళా కూడా వచ్చాడు. ఎవరైతే అంటున్నాడు, నేను వీరేంద్రుని అన్నాడు. నేను చచ్చిపోతే రారా అన్నాడు. అర్థం కాల. మళ్ళీ మూడోసారి వచ్చాడు. అర్థం చేసుకున్నాడు. ఎవరైనా ఉన్నారు, నన్ను ఫలాని వారు అంటారు, వాడిని వచ్చానన్నాడు. అప్పుడు తలదీశాడు. అంటే ఏంటి? నేను నేను రాజుని, నేను ఈ పేరు అని అంటే ఏమిటి? అహంకారం. అది పోతే రారా అని అర్థం. మనం నేను చచ్చిపోతే రామంటే సాధు చచ్చిపోతే రామన్నట్టుగా అనుకున్నాం కదా మనం. అది అర్థం. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు. నన్ను నా గురువు గారు నన్ను దీనిలో తీసి పారేశాడు. అంటే ఏంటి? ఇక్కడ నేనే ఒక వ్యక్తి లేదు, అంతటా ఉన్న వ్యక్తి నేను. అది ఇంత అర్థం ఇవ్వబడి ఉంది. అంటే మీకు అర్థమైన చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఇంకా లోతుగా చెప్పాను అనుకోండి కొంచెం కష్టం. అందుకని ఇందులో ఇది నా శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడిని అనే భావంతో ఇక్కడ బాబా చెప్తున్నాడు. అంటే అంతేకాకుండా బాబా సజీవంగానే ఉన్నప్పుడు కూడా, శరీరంగా ఉన్నప్పుడు కూడా ఆయన అప్పుడు ఎక్కడున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉన్నాడు బాబా. అంటే అర్థం కావాలంటే శ్రీలో బాబా ఉన్నాడు. 1918 వరకు బాబా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు శరీరం లేడు కదా అని మనకు అనిపిస్తుంది. అప్పుడు ఎక్కడున్నాడో అట్లాగే ఇప్పుడు కూడా మనకు అనుభవాలు వస్తున్నాయా లేదా? నా సమాజం మాట్లాడుతుంది చెప్పాడా లేదా బాబా? నా మట్టి మీతో సమాజం చెప్తుందని చెప్పాడా లేదా? అలాగే చెబుతున్నాడా లేదా? ఇప్పుడు ఎట్లా ఉన్నాడు బాబా? అప్పుడు కూడా అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు మనకు ఎలా పలుకుతున్నాడో అలాగే అప్పుడు పలుకుతున్నాడు. కాబట్టి బాబా అనేవాడు నిత్య సత్యుడు. అంటే ఏంటి? ఎప్పటికి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అని ఉన్నాడు. ఆయన ఉంటూ తన కార్యమేమో జరిపిస్తూనే ఉన్నాడు. ఇక్కడే కాదు, భూమిపై కాకుండా ఇతర లోకాల్లో కూడా ఆయన కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు. చనిపోయిన వారిని ఉత్తమంగా తీసుకుపోయారని చెప్తున్న సందర్భాలు కూడా బాగా ఉన్నాయి. మనం చనిపోయాడంటే వాడు చనిపోలే అని వాళ్ళ దగ్గర నేను ఉంచాను. వాడు ఉత్తమగతి వాడు ఉన్నాడు. బాబా ఎప్పుడూ కూడా ఈ విశ్వక్రమంలో, ఈ విశ్వంలో తన కర్తవ్యం ఏదో అది చేసుకుంటూనే వచ్చాడు. నేను భగవంతుడు లెక్క చెప్పాలి అని బాబా చెప్పేవాడు. ప్రతి పైసాకి నేను లెక్క చెప్పాలన్నాడు. పైసా అంటే మనం. ఇప్పుడు బాబా దగ్గర మనందరం వచ్చాం. మనందరం వస్తే మనం శుద్ధి చేసిన పని సాని పనే కదా. మనందరినీ భగవంతుడు ఇక్కడ పంపించాడు. బాబా ఏం చేస్తున్నాడు? మనం పవిత్రం చేయాలా అని అడుగుతాడట భగవంతుడు. ఏరా ఇంతమంది పంపించాను, నువ్వేం చేసావా అని అనే సంగతి. అది ఇక్కడ బాబా చెప్పాడు. తన కర్తవ్యాన్ని తూచ తప్పకుండా చేశాడు. బాబా ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పాలి. ఎక్కడ కూడా అసత్యం అనేది ఎప్పుడు ఉండనే ఉండదు. అందుకే లోతుగా మనం పరిశీలించాలి. ఇక్కడ వారి మాటలు చేతలు మనం వారి పద్ధతులు క్షుణ్ణంగా పరిశీలించగలిగితే అప్పుడు కానీ మనకు అర్థం కావు. మనకు అర్థం కావాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనకు అర్థం కాదు. మరి ఆయన అనుగ్రహం ఎలా వస్తుంది? మన కాల సమయాన్ని, మన మనసుని ఆయనకి ఇస్తే వీళ్ళు అటు ఆడుకోకుండా, అలసిపోకుండా, టీవీ చూసుకోకుండా వీడికి వచ్చాడరా వీళ్ళు, కాబట్టి వీడికి అర్థమయ్యేట్టుగా చేద్దాము అని మాస్టర్ గారు మంచిగా చెప్పిస్తున్నాడు. అలా బల తిరిగారు అనుకోండి, ఆయన చెప్పిస్తాడు. ఆయన ఇలా బాబా విషయంలో ప్రతి ఒక్కటి మనం క్షుణ్ణంగా లోతుగా పరిశీలించాలి. పరిశీలిస్తే ఆయన ఒక దివ్యత్వం ఏదో మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. లేకపోతే అది పిచ్చివాడనో, లేకపోతే ఒక మహనీయుడనో, ఒక మహాత్ముడనో, ఒక దేవుడనో ఆడికే పరిమితం అయిపోతుంటున్నాం. ఆ పరిమితి నుంచి అపరిమితికి రావాలి. అపరిమితి రావాలంటే ఆయన తత్వాన్ని, ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క పలుకుని అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు అల్లా మాలిక్ అన్నాడు. అల్లా మాలిక్, అల్లా మనకంటే ఆయన సాహిబ్ కాబట్టి అంటున్నాడు అనుకుంటున్నాము. అల్లా
మాలిక్. మాలిక్ అంటే యజమాని, అల్లా అంటే దేవుడు. దేవుడే యజమాని అని పదే 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 ఎందుకు చెప్పేవాడు? ఒరే మన ఈ దేహరాడు కారణపోతే అతను రా, నువ్వు మర్చిపోతావు, నీకు అధికారం వచ్చింది చెప్పేసి విరవేకపోతావు, నీకు అధికారం రావడానికి కీర్తి రావడానికి కారణభూతుడు ఆయన రా నాయన, అది గుర్తుపెట్టుకో. మరి అధికారం నాకు కష్టం వస్తే అది కూడా ఆయనే, ఎందుకంటే మన ప్రారంభం చేస్తున్నాడు, మా ప్రారంభం శుద్ధి చేస్తున్నాడు. నా కాలు బాగా కురుపు వేసింది, దాన్ని ఆపరేషన్ చేయాలి, నేను ఆ డాక్టర్ పోనండి, నాకు ఆపరేషన్ వద్దు అనుకుంటే ఆ గాయం మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది కదా. అందుకని మన కష్టం వచ్చింది అనుకుంటే అది కూడా ఆయన ఆగ్రహమే, మన కర్మను తీసేస్తున్నాడు. ఇంత అర్థం ఆ ఒక్క పదం అల్లా మాలిక్ అన్నట్లు ఉంది. సబ్గా మాలిక్ ఏకై, అందరికీ ఉన్నాడు ఒకే ఒక దేవుడు, ఆ దేవుడే జ్ఞానము. అంతేగాని పరిపడే జ్ఞానం ఏమైనా ఉండదు. 10th క్లాస్ పుస్తకం పాఠం ఉంది, సూళ్ళూరుపేటలో ఒక చదువు, నెల్లూరులో ఒక చదువు, విజయవాడ ఒక చదువు ఉంటుందా? ఎక్కడైనా 10వ పాఠం చెప్పాల్సిందే కదా. స్కూల్స్ వేరే, పాఠం ఒకటే కదా. అట్లాగే రూపాలు వేరే, తత్వంతో ఒకటే కదా. ఆ తత్వంతో ఒకటే అన్నప్పుడు ఎందుకు కొట్లాడుకుంటాం? నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప, నా జాతి గొప్ప, నా కులం గొప్ప అని కొట్టుకుంటాం. అది అంతగా అర్థం ఉంది. అలా రోజుగా చూస్తే అర్థమవుతుంది. లేదంటే ఆయన ఏదంటే అంత సాయి భాష మాట్లాడుతున్నాడా అని సాయిబ్ అని అంటాడు. అంటే అవగాహన లేనితనం ఇది. వాళ్ళని మనం ద్వేషించకూడదు, వాళ్ళ అవగాహన లేనితనం అన్నది. కాబట్టి మనకి అవగాహన కల్పించడం కోసంగా భరద్వాజ మహర్షి గారు మనకి ఇంతటి చక్కటి సాయిశని గ్రంథాన్ని మనకు అందించారండి. కాబట్టి బాబా వచ్చిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పలుకు, ప్రతి ఒక్క వాక్యము మనం క్షుణ్ణంగా లోతుగా పరిచయించగలిగితే ఆయన యొక్క దివ్యత్వం మన హృదయంలో అలాగే ముద్రించిపోతుంది. అది సంస్కారంగా మారుతుంది, జన్మ జన్మలకి మనల్ని కాపాడుతుంది. ప్రతి జన్మలో కూడా బాబా యొక్క అనుగ్రహం, సాయి మాస్టర్ గారి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. అందుకు సులభమైన మార్గం, మనం ఏమి చదివినా ఏమి చూసినా క్షుణ్ణంగా పరిశీలించడంతో మనం చూడగలిగితే ఆయన అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందగలం. పాఠం ఉండాలి, పాఠంలోని ఊరికే కంఠస పెట్టడానికి, అర్థం చేసుకొని పరిశీలించడానికి తేడా ఉంటుందా ఉండదా? అర్థం కంఠస పెట్టాలనుకో టక్కన మర్చిపోతాం. పద్యం గడగడ అయిపోయానుకోండి, టక్కన గుర్తురాదు, మళ్ళీ బదులు రావాలి. అట్లా కాకుండా ఆ పద్యం అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం టకటక రాయగలం. అలాగే వారి తత్వం సంపూర్ణంగా మనం అవగాహన చేసుకోగలిగితే వారి పట్ల భక్తి స్థిరత్వం ఏర్పడుతుంది. అందుకు మార్గమే మాస్టర్ గారి సన్నిధానం ద్వారా మనకు అందించాడు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.